నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బెట్టింగ్ యాప్ల కేసులో దర్యాప్తు వేగవంతం. నటుడు ప్రకాష్ రాజ్ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో రంగంలోకి ఈడీ. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ సహా పలువురి ఇళ్లలో సోదాలు. ఏపీ మద్యం కుంభకోణంలో 11 కోట్ల నగదు పట్టివేత. ఇవాళ రేపు మరికొన్ని చోట్ల తనిఖీలు జరిపే అవకాశం. జమ్మూ కాశ్మీర్ పూంచ్లో ఎదురుకాల్పులు. ఎల్ఓసి నుంచి చొరబాటుకు యత్నించిన 2 ఉగ్రవాదులు హతం. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జోరు వర్షాలు. అమర్నాథ్ యాత్ర నిలిపివేత. బెట్టింగ్ యాప్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ప్రకాష్ రాజ్ ఈడీ ముందు హాజరయ్యారు. రానా జూలై 23న విచారణకు రావాలని గతంలో ఈడీ నోటీసు ఇవ్వగా ఆయన గడువు కోరారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని సూచించింది. ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు చేస్తోంది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ సహా పలువురు నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. జమ్మూ కాశ్మీర్ గందేర్బల్ జిల్లాలో ఐటీబీపీ జవాన్లకు చెందిన బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. కుల్లన్ వంతెన సమీపంలో సింధ్ నదిలో బస్సు పడింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. గందేర్బల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఐటీబీపీ జవాన్లను తరలించడానికి బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైనట్లు గందేర్బల్ పోలీసులు తెలిపారు. బస్సు ఖాళీగానే ఉందని చెప్పారు. మలుపు తిప్పే క్రమంలో సింధ్ నదిలోకి బస్సు జారిపోయిందని వివరించారు. డ్రైవర్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. సరిహద్దుల ద్వారా భారత్లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 ముష్కరులను మట్టుబెట్టాయి. పహల్గామ్ దాడిలో పాల్గొన్న 3 ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హతమార్చిన 2 రోజులకే ఈ ఎన్కౌంటర్ షేర్ చేసుకుంది. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన 2ని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. పూంచ్ జిల్లాలోని డెగ్వార్ సెక్టార్ మాల్దివాలన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించిన బలగాలు ఆపరేషన్ శివశక్తి పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భారత్లోకి చొరబడేందుకు యత్నించిన 2 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ ధృవీకరించారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం పసిఫిక్ తీర ప్రాంతాలను వణికిస్తోంది. రష్యా మారుమూల తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించగా సునామీ అలలు పోటెత్తాయి. జపాన్, రష్యాలోని పలు ప్రాంతాలను రాకాసి అలలు తాకాయి. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. రష్యా కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 24 నిమిషాలకు పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్స్కీ నగరానికి దాదాపు 119 కిలోమీటర్ల దూరంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది. 8.8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో 20.7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది. ఆ తీవ్రతకు కామ్చాట్స్కీ ద్వీపకల్పం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పెట్రోపావ్లోవ్స్క్ కామ్చాట్స్కీ నగరంలో పలు భవనాలు, విద్యుత్ స్తంభాలు కూలాయి. కార్లు పార్కింగ్ స్థలం నుంచి దూరంగా జరిగాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. భూమి ఊగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శక్తివంతమైన భూకంపం తీవ్రతకు సునామీ పోటెత్తింది. రష్యాలోని కురిల్ ద్వీపాన్ని, జపాన్లోని హోకాయిడో ద్వీపాన్ని సునామీ అలలు తాకాయి. అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు పసిఫిక్ తీరమంతటా ప్రతిఫలించాయి. ఈ దెబ్బకు అమెరికాలోని అలాస్కా, హవాయి, ఒరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోనూ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, చిలీ, రష్యా, సాల్మన్ ఐలాండ్స్ వంటి దేశాల్లోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హోకాయిడో తీరంలో 16 చోట్ల 1.3 అడుగుల ఎత్తున సునామీ అలలు తీరాన్ని తాకినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. హోకాయిడో నుంచి ఒకినావా వరకు 133 మున్సిపాలిటీల్లో ఉన్న 9 లక్షల మందిని తీర ప్రాంతం నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని జపాన్ సూచించింది. జపాన్ ప్రభుత్వ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల ప్రజలు ఎత్తైన భవనాలపైకి చేరుకున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం స్కామ్కు సంబంధించిన నగదు హైదరాబాద్ శివారు శంషాబాద్లో భారీగా పట్టుబడింది. ఏపీ మద్యం కేసులోని 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు పట్టుకున్నారు. ఏపీలో వైసీపీ హయాం నాటి మద్యం కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ మద్యం కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి సంచలన నిజాలు వెల్లడించారు. మద్యం కుంభకోణం సంబంధించి నగదు నిలువల వివరాలను సిట్ అధికారులకు తెలిపారు. నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్లో నగదు డంపును సిట్ అధికారులు పట్టుకున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదును ఏపీ సిట్ అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో పెద్ద ఎత్తున పట్టుకున్నారు. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్లో 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి సూచనల మేరకు 11 కోట్లను 12 బాక్సుల్లో ఉంచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రపైన ఏపీ సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు ఏపీ సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం. ఎవరైతే మనకి ఇది పెట్టామని చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అప్పగెట్టిన ఈ గోడౌన్లో పెట్టినటువంటి వినయ్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. 20 సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 అట్టపెట్టెలను మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ శివారులో 11 కోట్ల రూపాయల మద్యం ముడుపుల సొమ్ము పట్టుబడిన ఫామ్ హౌస్ను విజయేందర్ రెడ్డిదిగా గుర్తించారు. విజయేందర్ రెడ్డి తన తల్లి సులోచన పేరుతోనే ఈ ఫామ్ హౌస్ నిర్మించారు. ఫామ్ హౌస్లోనే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులున్నాయి. ఫామ్ హౌస్ స్టోర్ రూమ్లో బియ్యం బస్తాల మధ్య మద్యం ముడుపుల నగదును దాచిపెట్టారు. తీగల విజయేందర్ రెడ్డికి మద్యం కుంభకోణంతో ప్రమేయం ఉన్న యూవీ డిస్టిలరీస్లో భాగస్వామ్యం ఉంది. రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థే యూవీ డిస్టిలరీస్. దాన్ని తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి పేరుతోనే నెలకొల్పినట్లు సిట్ గుర్తించింది. తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి హైదరాబాద్లోని అరేట్ ఆసుపత్రి డైరెక్టర్లుగా ఉన్నారు. సిట్ తొలి ఛార్జిషీట్లోనే యూవీ డిస్టిలరీస్ పేరును ప్రస్తావించింది.
యూవీ డిస్టిలరీస్కు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 224,53 లక్షలు జమ చేయగా అందులో 29,80 లక్షలను ముడుపులుగా చెల్లించినట్లు సిట్ ఛార్జిషీట్లో పేర్కొంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలో 2,89,670 క్యూసెక్ల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 3,02,478 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 8 గేట్ల ద్వారా 2,16,520 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.8 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 203.42 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పైనుంచి వస్తున్న వరదకు అనుగుణంగా మొత్తం 26 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్లోకి ఇన్ఫ్లో 1,68,988 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,13,016 క్యూసెక్లుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.5 అడుగులు ఉంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 302.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సైతం భారీగా వరద చేరుతోంది. కడెం ప్రాజెక్టు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి వరద ప్రవహిస్తోంది. ఎల్లంపల్లి పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 11.404 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 5,881 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి 319 క్యూసెక్లు, ఎన్టీపీసీ అవసరాల కోసం 121 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టు రాష్ట్ర సాగు రంగాన్ని ఆగం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖుల్ని చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీ లేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం సహా ఇతర సమస్యలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి, బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. ఆ దిశగా పార్టీ శ్రేణుల్ని క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖుల్ని చేయాలని నేతలకు సూచించారు. రైతుల ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఏపీ ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాల్ని అమలు చేయడం దుర్మార్గమని కేసీఆర్ ఘాటుగా స్పందించారు. నమ్మిన పాపానికి, రైతులకు శాశ్వత అన్యాయానికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ ప్రయోజనాల్ని కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తహతహలాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పండబెట్టి వానాకాలం నాట్లు పూర్తవుతున్నా రైతులకు సాగునీరు అందించని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కేసీఆర్ తెలిపారు. మేడిగడ్డ వద్ద ప్రవాహం ఉన్నందున కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాల్ని ఎత్తిపోయారని, చెరువులు, కుంటలతో పాటు జలాశయాల్ని నింపారని డిమాండ్ చేశారు.
రైతు సంక్షేమం, వ్యవసాయ సంక్షోభ నివారణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యాల్ని ఎండగడుతూ ప్రజల ప్రయోజనాల్ని కాపాడేందుకు పార్టీ తరపున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వివిధ అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో అన్నదాతల సంక్షేమం, వ్యవసాయ సంక్షోభం నివారించడం కోసం రాజీలేని పోరాటాలు ఉధృతం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందన్న కేసీఆర్, రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని విమర్శించారు. పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం సహా నిర్వహణ కరువైందని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ అంశాలపై పోరాటాలు చెయ్యాలని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం విమర్శలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యల్ని గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు. రెండు పార్టీల్ని బీఆర్ఎస్ నిలదీయాలని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఏనాడైనా అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీయేనని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్న తరహాలో మిగతా అన్ని అనుబంధ వ్యవస్థల్ని బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో పోరాటంలో ప్రజలతో మమేకం చెయ్యాలని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. మరోమారు సమావేశమై కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాల్లో తనమునయ్యారు. 10 ఉమ్మడి జిల్లాల పరిధిలోని డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు జరిపారు. రేపటి నుంచి ఆగస్టు 6 వరకు 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర, శ్రమదాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హుల పేరుతో ముఖ్యమంత్రికి జాబితా ఇస్తామన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి సూచించారు. నామినేటెడ్ పదవుల్లో 60% 50 ఏళ్లలోపు వారికి కేటాయిస్తామని, సామాజిక వర్గాల వారీగా న్యాయం చేస్తామన్నారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసేలా పీసీసీ నాయకత్వం తీర్మానించింది. పరిగి నుంచి ప్రారంభమై వర్ధన్నపేట వరకు కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజాపాలనలో భాగంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికే పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. మెదక్ జిల్లా ఆందోళనలో జరిగే మీనాక్షి నటరాజన్ పాదయాత్రను విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ పార్టీ నాయకులకు సూచించారు. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కేబుల్ వ్యవస్థపై దృష్టి పెట్టాలన్నారు. ఓఆర్ఆర్ వరకు వారసత్వ కట్టడాలను పరిరక్షించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పాత బస్తీ మెట్రో పనులు వేగవంతం చేయాలని చెప్పారు. హైదరాబాద్కు ఐకానిక్గా మూసీని అభివృద్ధి చేయాలన్నారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించిన సీఎం అలాంటి పరిస్థితి హైదరాబాద్లో తలెత్తకూడదన్నారు. కోర్ సిటీలోని కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలన్నీ సమగ్ర డీపీఆర్లు తయారు చేయాలని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, నిర్మాణ రంగ వ్యర్థాలను నగరంలో ఎక్కడ పడితే అక్కడ డంపు చేయకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా
అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో మంచినీరు, మురుగునీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా హైదరాబాద్ నగర మంచినీటి సరఫరా సివరేజీ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. బోర్డు తమకున్న వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం సూచించారు. ఓఆర్ఆర్ పరిధిలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. పాత బస్తీలో మెట్రో పనుల కోసం అవసరమైన నిధులు ఇప్పటికే విడుదల చేసినందున పనులు వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. మెట్రో ఇతర ఫేజ్ల అనుమతులు తదితర విషయాల్లో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ కు ప్రత్యేకగా కొత్వాల్గూడ జంక్షన్ లో ఇండియా గేట్, గేట్వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ఓ ల్యాండ్ మార్కును నిర్మించాలని సీఎం సూచించారు. మూసీపై బ్రిడ్జి కమ్ బ్యారేజీలకు ప్రణాళికలు చేయాలన్నారు. అనుమతులు, నిబంధనల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీరాలం ట్యాంకు ఎదుట ఏర్పాటు చేసిన ఎస్టీపీలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంకు సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలన్నారు. జూ పార్క్, మీరాలం ట్యాంకుతో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో మూసీ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను హైడ్రా చేపట్టింది. అయితే మూసీ సుందరీకరణతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నదీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపింది. మూసీని మట్టితో నింపి వ్యాపారానికి అడ్డాగా మార్చుకున్న అక్రమ కార్యకలాపాలపైనే దృష్టి సారించింది. భాగ్యనగరం నడిబొడ్డున ఎంజీబీఎస్, హైకోర్టు, ఉస్మానియా దవాఖానా ఇలా వేలాది మంది సంచరించే ప్రాంతంలో కబ్జాలు యథేచ్ఛగా కొనసాగాయి. మూసీ నది గర్భంలో సుమారు 20 నుంచి 25 మీటర్ల మేర మట్టిని నింపి రోడ్డుకు సమాంతరంగా చేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. వాహనాల పార్కింగ్, పండ్లు నిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ల ఏర్పాటుతో పాటు నర్సరీ పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారాల్ని హైడ్రా మెరుపు వేగంతో తొలగించింది. చాదర్ఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీలోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణల్ని తొలగించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 9.5 ఎకరాల భూమిని కాపాడి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. షెడ్లు వేసుకుని నివాసముంటున్న వారి విషయంలో ఇబ్బంది లేకుండా హైడ్రా జాగ్రత్త పడింది. మూసీ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదులతో హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. ఈ ఆక్రమణంలో కొందరు వ్యక్తులు కోర్టు ఆదేశాన్ని సైతం లెక్క చేయకుండా కబ్జాలు కొనసాగించారు. తికారం సింగ్ 3 ఎకరాలు, పూనం చాంద్ యాదవ్ 1.5 ఎకరం, జయకృష్ణ 5.5 ఎకరాల మేర ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. వీరిపై గతంలోనే కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఈ కబ్జాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించి వెంటనే ఆక్రమణల్ని తొలగించాలని రెవెన్యూ అధికారుల్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అప్పటి హైదరాబాద్ కలెక్టర్ వారిపై కేసులు పెట్టారు. అయినా పోలీసు కేసులు, కోర్టును లెక్క చేయకుండా కబ్జాల్ని కొనసాగించారు. ఈ ఆక్రమిత ప్రాంతాల్ని ప్రధానంగా వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించారు. ఒక్కో వాహనానికి రోజుకు 300 వరకు వసూలు చేసి బస్సులు, లారీల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని అధికారుల విచారణలో వెల్లడైంది. పండ్లు నిల్వ చేసే ఫ్రీజర్లు, నర్సరీలు, చిన్నపాటి కార్యాలయాలు సైతం ఇక్కడ నిర్మించారని గుర్తించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని నిర్ధారించారు. మేము ఎప్పుడైనా కిరాయి కట్టకపోతే వాళ్ళు తాగి వస్తారు, నైట్ వస్తారు, ఇవ్వకపోతే గుడిచి అంట పెడతా పీకేస్తానే వస్తారు సార్. కిరాయి ఇవ్వకపోతే వాళ్ళు 3-4 వచ్చేది తాగి వచ్చేది. మేము బయటికి వెళ్తూనే ఉంటాం. మాది ఏదో మా పరిస్థితి బాగలేక మేము ఉంటున్నాం, కట్టేస్తున్నాం సార్. ఏదన్నా అడిగితే ఏమన్నా రుబాబుతోటి మేము టైంలో వెళ్ళిపోతుంటాం బయటికి అనే దాంట్లో ఉన్నాం సార్. నెలకు ఇక్కడ దాదాపు ఒక 30 గుడిసెలు ఉంటాయి సార్. 70-80 ఫ్యామిలీలు ఉన్నాయి సార్ ఇక్కడ. అయ్యో నంబర్ వేసిండ్రు, ఆ ఇల్లు ఇస్తాం కంపల్సరీ, మీకు ఇల్లు ఇచ్చా తీసేస్తామన్నారు. ఇంక సంవత్సరం వెళ్ళిపోయా రాసుకొని కూడా మళ్ళీ టైం వచ్చారు. ఇదే టైంలోనే వచ్చిండ్రు. ఈ ఆక్రమణలో రాత్రికి రాత్రి జరిగినవి కావు. నిజాం కాలంలో మూసీ నదికి రాతితో కట్టిన రిటైనింగ్ వాల్ స్పష్టంగా ఉన్నప్పటికీ 20 మీటర్లకు పైగా నదిని మట్టితో నింపి రోడ్డుకు సమాంతరంగా మార్చేశారని హైడ్రా గుర్తించింది. వందలు, వేలాది బస్సులు, లారీల్ని పార్కింగ్ కోసం వినియోగిస్తుండగా వాటిని హైడ్రా ఖాళీ చేయించింది.
ఉన్నపళంగా అధికారులు ఇలా చేస్తే వాహనాల్ని ఎక్కడ నిలిపి ఉంచాలని యజమానుడు కోరుతున్నారు. పార్కింగ్ మేము అక్రమంగా ఏం చేయలేదు. ఇది ఎట్లా ఉండే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు ఎట్లా ఉండే ఇప్పుడు కూడా అట్లనే ఉంది. దాని గురించి మేము ఏం చేయబట్టలే ఏం చేయలే. ఖాళీ ఏంటంటే జాగా ఉంది, గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొచ్చినాం, బండ్లు పెట్టినాం అంతే. 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ ఇక్కడనే, బండ్లు పెట్టుకుంటాము, కిరాయిలు వస్తే వెళ్ళిపోతాము. టెక్స్ 3 నెలలకు 60,000 టెక్స్ కట్టాలి. ఎక్కడికి వెళ్ళి కట్టాలి? ఇక మీరు బండ్లు తీసేస్తున్నారు, కరెక్ట్ ఎక్కడ పోవాలి? ఏం కథ మాది? పేదోళ్ళకి ఇట్లా సతాయిస్తే ఎట్లా సార్? నోర్ పార్కింగ్ ఒక పెద్ద బస్కి 1600 ఛానల్ పెద్ద బస్సులు మేము తీసి ఎక్కడ పెట్టాలి? అఫీషియల్స్ అర్థం చేస్తే లేదు మా సమస్య. మూసీ పరివాహక ప్రాంత ఆక్రమణల్ని తొలగించిన హైడ్రా చర్యల్ని స్థానికులు అభినందించారు. ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నది పునరుజ్జీవనానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.